హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. అది ఏంటంటే మీరు కూడా ఆలోచించండి కొద్దిగా. మే సమ్మక్క సారక్క మేళారం జాతరలో ఒక కామన్ మ్యాన్ని, అంటే ఒక పేదవాడిని పట్టుకొని ఎంత టార్చర్ చేస్తున్నారో మీ వీడియోలు ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు. వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. రియల్ మీకు ఏమనిపిస్తుందో నాకు అది తెలుస్తలే కానీ, అతను పట్టుకొని ఆ పాలకోవ తిను, ఆ చెయ్యి, ఒక అమ్ముకున్న సేల్స్ మ్యాన్ అతను. ఇష్టం ఉంటే కొను, కష్టమైతే దుబ్బేయి. అతను పట్టుకొని అతని వ్యాపారాన్ని, అటు కుటుంబాన్ని, ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర కాదు, చాలామంది ఎంతోమంది అమ్ముకుంటూ ఉంటారు, సేల్స్ మ్యాన్ చేసుకుని చాలామంది ఉంటారు. మనం చూస్తూనే ఉంటున్నాం ప్రతి ఒక్కరిని. మనకి ఇది కొత్త కాదు. మన ఊళ్ళో జాతర కూడా చాలామంది వచ్చి బొమ్మలు అవి అమ్ముకుంటారు. అది మనం చూస్తూనే ఉన్నాం. కానీ అతను పట్టుకొని దానికి మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉందా, దీని ఎంతకు అమ్ముతున్నావు, దీనికి ఇది క్వాలిటీ ఫుడ్, ఇది అన్హెల్తీ ఫుడ్, ఇది ఇవన్నీ టార్చర్ పెడుతున్నారు అనే సరే అతను తట్టుకొని నిలబడాడంటే గ్రేట్. మీరు నమ్మకండి. నువ్వు అమ్ముతున్నాగా, నువ్వు తింటలేమంటే టక్కుని తిని చూపించాడు. మీరు తమిళ చూసి ఉంటారు. టక్కుని తిని చూపించాడు అంటే అతనికి అర్థమైంది. చెప్పండి, మీకు అర్థమైందా? మీకు అది అలా చూపించడం కూడా అతను ఇంటి దగ్గర చేసుకొని తీసుకొచ్చి లైవ్లో చూపించాడు. మనకు నువ్వు వీడియోలో చూస్తున్నాం. లైవ్లో చేసి తీసుకొచ్చి నువ్వు తింటావన్న ముందుగా టక్కుని తిని, నువ్వు తింటలేవు అంటే తినమ్మని తిని చూపించాడు. అంటే మళ్ళీ ఆ మేడం అడుగుతుందిగా, నువ్వు కంగారు పడతావేంటి అంటే, చాలామందికి కెమెరాని ఫేస్ చేయడం, మైక్ని ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బంది పడతారు. ఇది కొత్త వాళ్ళు చేపట్టికి. అదే పాత వాళ్ళు సెలబ్రిటీలు అయితే ఆడ కెమెరా పెట్టుకొని మైక్ పెట్టుకొని టక్కన మాట్లాడేస్తారు. అతనికి అంతమంది దగ్గర 20-30 మంది గ్యాదర్ అయ్యి ఒక్కడే ఉండి అతను తింటావని మైక్ ముక్కులు మూతులు మైక్ పెట్టి మాట్లాడు కెమెరా పెట్టి మాట్లాడితే అతనికి ఏం అర్థమైంది? కంగారు నువ్వన్నా పడతావు, నేనన్నా పడతాను. కంగారు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినంటే. అదే ఎప్పుడు మాట్లాడతానికైతే ఏముండదు. కొత్తగా మాట్లాడతారు, కెమెరా ముంగల చాలామంది భయపడతారు. మనం తెలిసిన విషయం అది. అతను పట్టుకొని ఆ కుటుంబ మీద అతను నడుస్తుంటుంది. కానీ వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారంటే మీకు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు నాకైతే అనిపించింది, అమ్మ ఇంత ఉన్నారా అనిపించింది. దేశ సొసైటీలో కష్టపడిన వ్యక్తి మీద ఇలా పడి టార్చర్ చేయడం చాలా వరకు రాంగ్ అనిపించింది. రాంగే అది. అతను అదే ఇప్పుడు కొన్ని స్వీట్ బేకర్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి బేకరీ షాప్ చాలా ఉంటాయి, ఒకటి కాదు 100 ఉంటాయి బేకరీలు. దాంట్లోకి వెళ్ళి అది ఎప్పుడో చేసి దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి తీసిస్తాడు. అది అతని మీద రైట్ చేయొచ్చుగా. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, చేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఆ బండు పట్టుకొని తిప్పేసి మ్యానుఫ్యాక్చర్ చేయటుందా, దీన్ని ఎంతకు అమ్ముతున్నావు, దీన్ని ఎందుకు, ఇది అన్ఫుడ్ క్వాలిటీ, ఇది వేస్ట్, ఇది అమ్మకండి, కొనకండి, తినకండి, దీంట్లో ఎంతమందిని నాశనం చేస్తావు, ఎంతమందిని చేస్తావని ఆ విషయం మాట్లాడుకుంటా మతాల పరంగా, దేశాల పరంగా, రాష్ట్రాల పరంగా ఎందుకు అబ్బాయి అన్నీ నాకు అనిపించింది. వాస్తవంగా మీరు చూస్తున్నారు. నాకైతే అసలు ఇది జనాలు ఏంది ఒక్క విషయం పట్టుకొని గిల్టీ ఫీలింగ్ తెచ్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. దీని మీద అంతమంది సోషల్ మీడియాలో రచ్చ రంబోలా పాలకోవా ఏంది ఇది? అసలు వింటానికైనా చూస్తానికైనా నాకు రియల్ మీరు నమ్మపోండి. నాకైతే ఏంద్ర బాబు అనిపించింది. నాకైతే పాపం, ఇది పాపం కాదు, ఇది ఆ జీవనాధారం ఉంటుంది. కొంతమంది పాలకోవా చేసుకుంటూ, కొంత బొమ్మలు అమ్ముకుంటూ వాళ్ళు ఉంటారు, అది అమ్ముకుంటూ వాళ్ళు, తాళ్ళు అమ్ముకుంటూ వాళ్ళు వచ్చి మనం చూస్తున్నాం. మనం జాతరలో తినాల్లో అతను పట్టుకొని 20 మంది 30 మంది గ్యాదర్ అయ్యి ఒక్కని పెట్టి మైక్ పెట్టి కెమెరా పెట్టి చూస్తే ఎవరికైనా నీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి భయం అనిపిస్తుంది. చెమటలు కూడా పడతాయి ఎవరికి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే. అది పట్టుకొని ఆలోచించక అతనికి అన్ఫుడ్ చాలామంది ఉన్నాయి. ఇప్పుడు మన బిర్యానీ కొద్ది బిర్యానీ ఉంటుందా మెలుగుద్దా రేపు కూడా ఫార్సీస్ మళ్ళీ పెడతాం మనకాడు. మనకి ఎవరికైనా వేడి చేస్తే వాడి వేడిని తిని పడతాం. అప్పుడు చూడొచ్చుగా. అలాంటివి పట్టించుకోరు. ఎవరు అమ్ముకున్న మీద పడి వాడి మీద కొట్టాడతారు. బాలాజన్న ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు కూడా. నువ్వు కూడా బైక్ మంచి పట్టాల వీడియో కోసం అని ఎవరిలో పట్టుకొని నువ్వు ప్రాపర్ టీఆర్ఎఫ్ రేటు కోసం కానీ మీ టీఆర్ఎఫ్ రేట్ల కోసం వాళ్ళని అలా టార్చర్ పెట్టడం తప్పది. బాలాజీ బాయ్ కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు పెద్ద విలేకరుని, చిన్న యూట్యూబర్ని. ఇలాంటివన్నీ మీకు చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే మీకున్న యాల్వి మొత్తం పోతుంటుంది. నాకు తెలిసిన వరకు అది ఇది రాంగ్ అనిపించింది. ప్రతి విషయాల్లో మేము చెప్తున్నాను. నేను చాలామంది రాంగ్ అంటున్నారు. అది తప్పది. అందరం పక్క పెట్టి నేను కూడా అంటే అమ్ముకుంటూ వాళ్ళం, కష్టపడుతాం మనం కూడా. మీరు అలా వచ్చి మీరు ఇన్సర్ట్ చేయడం చాలా వరకు నచ్చలేదు. వాళ్ళ జీవనాధారం ఉంటుంది కొంతమందికి. దాని కూడా మీరు దాన్ని సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేయడం ఎంతవరకు అది సమన్యాయం మీరు అర్థం చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా చూస్తున్నారు ఈ వీడియోని. వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. మీరు కూడా పట్టించుకోండి కొద్దిగా. ఎందుకంటే మనం అన్హెల్తీ ఫుడ్ ఉంటుంది, వాస్తవం అది అందరికీ ఎరికే. కానీ దాన్ని మీరు ఒక రోడ్లో పెట్టి బండ్లో పెట్టి పాలకు అమ్ముకుంటే వాళ్ళని మీరు ఇలా చేయడం ఎంతవరకు సమన్యాయం మీరు ఆలోచిస్తూ ఉంది.
రచ్చ రచ్చ రంబోలా పాలకోవా అట్లనే ఉంది ఇది. నీకే దొరకక మీరు టీఆర్పీ రేట్ల కోసం ఆ పాలకోవా వ్యక్తిని పట్టుకొని లాక్కొచ్చారు. అవునా కదా? అది ఎంతవరకు న్యాయం అనేది మీకు తెలవాలి. అది కరెక్ట్ కాదు బాలాజీ భాయ్. అది చాలా వరకు రాంగ్ స్టెప్ అది మీరు వేసింది కూడా. ఆ రాంగ్ స్టెప్ని గుర్తుంచుకోండి. మీ తొందరపడి నిర్ణయాలు, ఆ తొందరపడి వీడియో తీయడం వాళ్ళు పెట్టడం. మళ్ళీ ఒక ఆమె వస్తుంది, దాని ఇంకా ఒక మేడం పేరు ఏం పెట్టలేదు కానీ ఆమె ఇంత ఫుడ్ ఉంటుంది, ఒక రోజు మిస్ అయితే ఒక రోజు తినదామే. ఆమె వచ్చి నిన్ను చూస్తున్నాం మనం అన్నీ. కానీ ఒక సామాన్యుని పేదవాని వ్యక్తి మీద కడుపు కొట్టడం తప్పు కాదా? తప్ప రైట్? అది తప్పే. అది నా తెలిసినకైతే అది అమ్ముకుంటాడు, అతను తింటాడు. ఒకళ్ళు నచ్చితే కొను, నచ్చకపోతే వెళ్ళిపో. సరే ఫుడ్డు అమ్మవడం అతని విషయం, నువ్వు కొనుక్కొనిపో నీ విషయం. సరే అనేది ఫుడ్ అంటే ఒకసారి తిని బంద్ చేసేయి. నువ్వు తిన బదిలాడా? తిను కొనుక్కొని వెంటబడ్డా పడ్డా? అది కాదు బాయ్, నువ్వు అర్థం చేసుకోవాలి కొద్దిగా. ఎవరికైనా కెమెరా ముంగల పెడితే చెమటలు నాకైనా పడతాయి, నీకైనా పడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చెమటలు పడుతూనే ఉంటాయి. అది పట్టించుకోకుండా ఎన్నో చేసి చేయడం తప్పు కదా అనిపించింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో చూస్తుండే, లైక్ చేస్తుండే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.